చాలా బాగా జరిగింది ఆ సర్వే. ఉన్న భూమిని తగ్గించడం, ఎక్కువ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిప్పిన తర్వాత వాళ్ళ జేబులు నింపటం, ఇదొక ప్రాసెస్. ఊరికే జరగదు ఈ సర్వే అనేది, ఇదొక ప్రాసెస్. మీ జేబులకు చిల్లులు ఎలా పెట్టాలి, మిమ్మల్ని ఎంత హింసించాలి, జగనన్న భూరక్షరాలని పిచ్చి రాళ్ళు ఎలా పాతాలి, ఆఖరికి పాస్బుక్ల్లో కూడా ఏదో దైవాంశంభూతులు అన్నాడు జగన్మోహన్ రెడ్డి రావాలి. ఏమైనా నేను అడుగుతాను, ఎక్కడన్నా రూల్ ఉందా ఈ ఫోటో వేసుకోకూడదని? హూ ఇస్ హీ అని అడుగుతుంటే రూల్ గురించి మాట్లాడతారేంటి? ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా, ఎవరైనా కూడా, మా పాస్బుక్లో మీ ఫోటోలు ఏంటి? పాస్బుక్ ఈజ్ అ పర్సనల్ ప్రాపర్టీ రికార్డ్. ఇంట్లోనే తాతగారులు అమ్మమ్మ ఫోటోలు పెట్టుకోవట్లే ఈరోజు జనరేషన్స్. XYZ జనరేషన్స్ వచ్చేస్తున్నాయి. జెన్ జీ అయితే అసలు పెట్టుకొని కూడా పెట్టుకోరు. ఏదో 70s బాండ్, 50s బాండ్, 60s బాండ్ పెట్టుకుంటున్నారు తప్ప వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకోవట్లే ఈరోజు ఫ్యామిలీస్లో కొంతమంది. అలాంటిది వాళ్ళు సంపాదించిన ఆస్తో, పేరెంట్స్ సంపాదించిన ఆస్తో, మనకి లేకపోతే మనం సంపాదించిన ఆస్తో మేము శ్రమ పడితే ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటో రోజు చూసుకునేంత వైభోగం మాకేంటి? బేసికల్లీ ఇక్కడ చాలా పర్సనల్ లోటు అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో పాస్బుక్లో వేసారనుకోండి, మేబీ పొద్దున్నే లేసిన తర్వాత నాకు ఎవరైనా దేవుడి ఫోటో చూడాలనుకుంటారు, జగన్ ఫోటో ఏంటని ఫీలింగ్ రాదా?